హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఏపీ ఎంసెట్ 2020 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి కొత్తగా ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే నాన్ ఫార్మర్స్ కోటా వాళ్ళకి, ఫార్మర్స్ కాని వాళ్ళకి, ఓకేనా. సో ఒక కొత్త ఆప్షన్ అయితే ఇచ్చారు వెబ్సైట్లో. రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట రీసెంట్గా. సో దీని గురించి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, అసలు రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, ఏంటి దీని సంగతి అనేది చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు నన్ను. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి నేను చెప్తాను క్లియర్గా, ఓకేనా. అలాగే ఎంసెట్ 2021కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఉంది, అది కూడా నేను చెప్తాను. కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇది వెబ్సైట్ అనమాట, ఏపీ ఎంసెట్ 2020 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్ ఇది. సో ఫార్మర్స్ కోటా వాళ్ళకి అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. 7, 8, 9 ఇవి అన్నమాట కొత్త డేట్స్. వెబ్ ఆప్షన్స్ అనేది పోస్ట్పోన్ చేశారు. సో అతి త్వరలో ఆ వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా వస్తాయి. సో కాకపోతే ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ అయితే నిన్న ఎనేబుల్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, క్లిక్ హియర్ ఫర్ రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ అదర్ దెన్ ఫార్మర్స్ కోటా. సో ఫార్మర్స్ కోటా కాని వాళ్ళు అనమాట. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఏపీ ఎంసెట్ 2020 హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ చేసి ఓపెన్ అవుతుంది అనమాట. ఇది అంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ఓపెన్ అవుతుంది. కానీ ఎందుకు ఇలా ఇచ్చారు అనేది మనకి ఇక్కడ వెబ్సైట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అసలు ఎందుకు ఇది రీఅప్లోడ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎందుకు ఇచ్చారు అనే ఒక్క సెంటెన్స్ కూడా వెబ్సైట్ ఎక్కడ కూడా లేదనమాట. సో అప్పుడే మనకి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది, అసలు రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి. సో వాళ్ళు కనుక ఒక మెన్షన్ చేసింటే కనుక ఏదో ఒక సెంటెన్స్ కానీ 2 సెంటెన్స్ కానీ ఇచ్చేసి ఒక క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చింటే కనుక బాగుంటుంది. సో వాళ్ళు క్లారిటీ ఇవ్వకుండా జస్ట్ క్లిక్ హియర్ ఫర్ రీఅప్లోడ్ సర్టిఫికేట్స్ అదర్ దాన్ ఫార్మర్స్ కోటా అని మాత్రమే ఇచ్చారనమాట. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి అయితే చాలా డౌట్స్ ఉంటాయి, ఎవరు అప్లోడ్ చేయాలి, ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఎందుకు అప్లోడ్ చేయాలి అనేది. పైగా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ద అప్లికెంట్స్, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది కదా, ఇన్ఫర్మేషన్ బులెటిన్ కింద నోట్ పాయింట్, ద అప్లికెంట్స్ అదర్ దాన్ ఫార్మర్స్ కోటా. సో ఫార్మర్స్ కోటా కాని వాళ్ళు సర్టిఫికేట్స్ సబ్మిటెడ్ వర్ ఆల్రెడీ వ్యాలిడేటెడ్ అట్ ఎంసెట్ లెవెల్, హెన్స్ నీడ్ నాట్ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. For special category applicants also, certificates verification will be done by concerned authorities for priorities, therefore need not attend verification. సో ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నప్పుడు మీరు ఎంసెట్ అప్లికేషన్ ఫిలప్ చేస్తారు కదా, ఆ ఎంసెట్ అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఆన్లైన్లో కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేసి ఉంటారు. సో ఆ డాక్యుమెంట్స్ అప్పుడే వాళ్ళు వెరిఫికేషన్ చేసేస్తారనమాట, ఓకేనా. మీరు ఎంసెట్ అప్లికేషన్ అప్లై చేసుకున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు ఇచ్చింటారనమాట. ఆ డాక్యుమెంట్స్ అనేది అప్పుడే వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసేసి ఉంటారు. సో కాబట్టి మళ్ళీ కొత్తగా అవసరం లేదు అని వాళ్ళు ఒక సెంటెన్స్ అయితే ఇచ్చారనమాట, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఈ ఎంసెట్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, ఏమేమి చేయలేదు అది తెలుసుకోవాలి ముందు. ఫస్ట్ ఎంసెట్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేశారు, ఏవేవి చేయలేదు. సో జనరల్గా ఏంటంటే ఇవి డీటెయిల్స్ అనమాట. ఇది ఎంసెట్ నోటిఫికేషన్ అనమాట, ఓకేనా. ఎంసెట్ నోటిఫికేషన్ చూడొచ్చు ఇక్కడ, యూజర్ గైడ్ టు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీ ఎంసెట్ 2020. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ ఏమేమి అడుగుతుందంటే,
మార్క్స్ మెమో సెకండ్ సీరియల్ నెంబర్ చూడండి మీరు. మార్క్స్ మెమో ఆర్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఆర్ ఈక్వలెంట్. సో మార్క్స్ మెమో కానీ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ కానీ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. సో అప్పటికి మనకి ఎగ్జామ్ అవ్వలేదు కాబట్టి ఓకేనా, ఏంటంటే మనము హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటాం జనరల్గా. సో ఇప్పుడు మనకు మార్క్స్ వచ్చి ఉంటాయి, రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి మనకు మార్క్స్ మెమో వచ్చి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది ఈ 10+2 అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనేది మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనేది మనమైతే అప్లోడ్ చేయాలి. తర్వాత 4th చూడండి, 4th సీరియల్ నెంబర్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. సో మనకి ఆల్రెడీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అది ఆల్రెడీ మనం అప్లోడ్ చేసి ఉంటాం మ్యాక్సిమం, లేకపోతే సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇచ్చి ఉంటాం ఆన్లైన్లో. సో ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోండి మీరు. లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ, లోకల్ స్టేటస్ ఆ సర్టిఫికేట్ ఏమైనా అప్లోడ్ చేశారా. ఇప్పుడు మీరు ఎంసెట్కి అప్లై చేసినప్పుడు తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమన్నా ఆన్లైన్లో ఇచ్చారా, అప్లోడ్ చేశారా. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 1 టు ఇంటర్మీడియట్, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 1 టు ఇంటర్మీడియట్ ఇదేమన్నా అప్లోడ్ చేశారా ఇంతకు ముందే. ఎంసెట్కి అప్లై చేసేటప్పుడు ఇది అప్లోడ్ చేశారా లేదా చూసుకోండి మీరు. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అంతే, ఇంతకు ముందు అప్లోడ్ చేశారా లేదా. తర్వాత ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ, అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎన్సీసీ కావచ్చు, పిహెచ్ కావచ్చు, స్పోర్ట్స్, సిఏపి వీళ్ళు ఏమైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారా ఆల్రెడీ. ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నమాట. ఈ సర్టిఫికేట్స్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఈ సర్టిఫికేట్స్ అనేటివి మీరు ఆన్లైన్లో ఆల్రెడీ ఏమన్నా అప్లోడ్ చేశారా ఎంసెట్కి అప్లై చేసినప్పుడు మీకైతే ఒక ఐడియా ఉంటుంది అనమాట, ఏదైతే అప్లోడ్ చేసినాం ఏదైతే అప్లోడ్ చేయలేదని చెప్పేసి. సో ఏదైతే అప్లోడ్ చేశారో మళ్ళీ మనం అప్లోడ్ చేయని అవసరం లేదు. ఏదైతే అప్లోడ్ చేయలేదో ఇప్పుడైతే మనం అప్లోడ్ చేయాలి. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఇదైతే సెకండ్ సీరియల్ నెంబర్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అయితే మీరు అప్లోడ్ చేసిండ్రు అనమాట, అంతే కదా. అప్పుడు మీ దగ్గర ఓన్లీ హాల్ టికెట్ ఉంటుంది, మార్క్స్ మెమో అయితే ఎంటర్ చేసిండ్రు మీరు, అంటే అప్లోడ్ చేసిండ్రు. సో అది ఖచ్చితంగా ఇప్పుడు అయితే అప్లోడ్ చేయాలి మనం, ఓకేనా. సో ఇది నేను అనలైజ్ చేసింది అనమాట, నాకు ఎక్కడ వెబ్సైట్ లేదు కాబట్టి నా అంతకు నేను అనలైజ్ చేసింది ఇది. తర్వాత మనం ఇక్కడ ఇది కూడా చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది బైపీసీ కౌన్సిలింగ్ ఇచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్లియర్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద కాలేజ్. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు కాలేజ్లో ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పారు. కింద ఒక లిస్ట్ ఇచ్చారనమాట. ద క్యాండిడేట్స్ గ్రాంటెడ్ అడ్మిషన్ షుడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ సబ్మిట్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్. సో కింద మనకి దాదాపు ఒక 9 సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఈ 9 సర్టిఫికేట్స్ మనము ఒకవేళ అడ్మిషన్ వస్తే కనుక కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ 9 సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అనేది సబ్మిట్ చేయాలి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ 9 సర్టిఫికేట్స్ మనం ఆన్లైన్లో వెరిఫై కావాలి. సో ఆన్లైన్ వెరిఫై అయినప్పుడే మనకి అడ్మిషన్ అనేది వస్తుంది అనమాట. సో ఏదైతే మనం ఆన్లైన్లో వెరిఫై చేస్తామో సర్టిఫికేట్స్ అన్నీ ఇవన్నీ ఒరిజినల్స్ అనేది మనం కాలేజీలో ఇవ్వాలన్నమాట. దానికి అది దానికి మీనింగ్ అనమాట, ఓకేనా. సో ఫస్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ పాస్ సర్టిఫికేట్ కమ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్ బై ద క్యాండిడేట్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ అడుగుతుంది, అంటే మార్క్స్ అనమాట. మాకు ఒక సర్టిఫికేట్ వస్తుంది కదా, అందులో మార్క్స్ ఎంటర్ చేసి ఉంటారు, ఓకేనా. సో ఆ సర్టిఫికేట్ అనమాట, అది మీరు ఒరిజినల్ ఇవ్వాలి. అంటే ఆ సర్టిఫికేట్ మనకి వెరిఫై కావాలి ఆన్లైన్లో. సో అది మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీ ఎంసెట్ 2020. సో హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీ ఎంసెట్ 2020 ఇది కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్,
బానిఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్ 6 to ఇంటర్మీడియట్. సో 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకి స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అది అప్లోడ్ చేయాలి ఇఫ్ నెసెసరీ. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాలేజ్ టీసీ ఇవ్వాలి. ఫామ్ 1 ఫామ్ 2 ఇది వచ్చేసి ఫార్మర్స్ కోటా వాళ్ళకి. 9th ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ అండర్ స్పెషల్ కేటగిరీస్ అయితే ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సిఏపి, ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్ ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి మనం. ఓకేనా. సో ఒకసారి చూసుకోండి మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు ఎంసెట్ లెవెల్లో ఏమన్నా ఆల్రెడీ అప్లోడ్ చేశారా. నాకు తెలిసి ఫస్ట్ వన్ మీరు అప్లోడ్ చేసింటారు, సెకండ్ వన్ మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసింటారు, 10th క్లాస్ అయితే అప్లోడ్ చేసింటారు, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసింటారు, స్టడీ సర్టిఫికేట్స్ చేసింటారు. ఓకేనా. సో ఇలాగ మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది ఏమేమి అప్లోడ్ చేసినాం ఆల్రెడీ, ఏమేమి చేయలేదు అనేది. సో దాన్ని బట్టి మీరు ఇప్పుడు కొత్తగా ఇక్కడ అప్లోడ్ ఉంది కదా, సో ఆ అప్లోడ్ దగ్గరికి వెళ్ళేసి మీరు అయితే అప్లోడ్ చేయండి. ఓకేనా. సో ఒకవేళ మీకు ఐడియా లేకపోతే కనుక ఏమేమి అప్లోడ్ చేసినాము ఏమేమి అప్లోడ్ చేయలేదని చెప్పేసి మొత్తం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసేయండి. ఇవన్నీ మొత్తం 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, హాల్ టికెట్స్, ర్యాంక్ కార్డు, తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ ఇవన్నీ మొత్తం అప్లోడ్ చేసేసండి. ఎందుకని మంచిది కదా. ఓకేనా. సో ఒకసారి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఏమన్నా ఎర్రర్స్ ఏమైనా వస్తే కనుక అమ్మాయి తీసేయచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఓకే. సో ఇది నేను అనలైజ్ చేసింది అనమాట. సో మీకేమన్నా ఇంకా వేరే ఏమైనా ఐడియాస్ ఏమైనా ఉంటే కనుక, లేకపోతే మీకేమైనా మెసేజెస్ ఏమైనా వచ్చింటే కనుక మీరు ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అనేది మీకేమన్నా మెసేజెస్ ఏమన్నా వచ్చింటే గవర్నమెంట్ నుంచి, ఈ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి ఏమైనా వచ్చింటే కామెంట్స్లో తెలియజేయండి. దాన్ని బట్టి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.